ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్ష ఫలాలలో అంతర్భాగంగా వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాం. ఈ వృషభ రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి గురువు, అలాగే లాభాధిపతి అయినటువంటి గురువు వీరికి వృషభ రాశి వారికి వారి రాశిలోనే ఉన్నారు. అష్టమాధిపతి కొన్ని కష్టాలను, కోర్టు కేసులను, వివాదాల నుండి ప్రభావంగా ఎక్కువ మీ మీద పడేటట్టు చేస్తుంటాడు. కాకపోతే కథ సుఖాంతం అవుతుంది. లాభాధిపతి కూడా కాబట్టి కొన్ని డిసిషన్స్ మీకు అనుగుణంగా వచ్చి మీరు బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ రాశాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో పడ్డాడు. ఒక సామెత ఉంది, షష్టాధిపతి అష్టమాధిపతి. సామెత కాదు, ఇది నిజంగా ఒక సూత్రం మనకు అస్ట్రాలజీలో. 12, 6, 8 భావాధిపతులు ఎక్కడ ఉంటారో అక్కడ వినాశనం జరుగుతుంది. కానీ ఒకరి రాశిలో ఒకరు ఉంటే అది అభివృద్ధికి సూచకం అన్నమాట. అందుకని ఇప్పుడు షష్టాధిపతి అయినటువంటి గురువు మీ దగ్గర ఉండడం లాభాన్ని చేకూరుస్తుంది. అలాగే మీకు మీ రాశాధిపతి 6వ ఇంటాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు అష్టమంలో ఉండడం ఇంకా శుభసూచకం. మంచి లాభాలను కలిగజేస్తాడు. వస్తువులు, అలాగే ఆర్నమెంట్స్, అలాగే వడ్డీ వ్యాపారము, వ్యవసాయము, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి ఆశించిన ఫలితాలు, అలాగే బిజినెస్ రంగంలో ఉన్న వారికి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిలో బుధుడు, రవి ఉండడం కొన్ని విషయాలు, అది కూడాను కుటుంబపరమైనటువంటి విషయాలు, సంతానపరమైనటువంటి విషయాలు, వీటిల్లో మధ్యలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వారికి కొంత నిదానంగా ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు, మీకు తృతీయాధిపతి అయినటువంటి చంద్రుడు మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇక్కడ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. మేనమామల వాళ్ళతో కొన్ని మాట పట్టింపులు వచ్చి మీరు కొంత అగ్రెసివ్గా బిహేవ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. పంచమ కేతువు, తాత్కాలిక దైవభక్తి కలుగుతుంది. దైవం మీ వెనకుంటాడు. వినాయకుడిని పూజ చేసుకుని బుధవారం రోజు ఉండ్రాళ్ళు ఈయనకు నైవేద్యంగా పెట్టి ఈ యొక్క గరికతో పూజించినట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే శని మీకు 9వ ఇంటాధిపతి 10వ ఇంటాధిపతి వక్రించి మీ తండ్రి గారికి పెద్ద ఆపద నుంచి బయటపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వక్రత్యాగం అయిపోతుంది కాబట్టి ఇన్ని రోజులు ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధి దాటలేకపోవడం అనేది ఇప్పుడు కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీకు లాభంలో రాహు, ప్రయాణాలలో అలసట ఉంటుంది, లాభం ఉంటుంది. నిద్రాభంగాలు అనేటివి పెద్దగా సూచించట్లేదు. నెక్స్ట్ మీకు తృతీయంలో కుజుడు, మీకు వ్యయాధిపతి, అలాగే సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీచలో పడి కర్కాటకంలో ఉండడం మూలంగా ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, జీవిత భాగస్వామితోనూ, అలాగే కొంత మీకు నిద్రాభంగాలు అనుకున్నాం కదా, వాటిల్లో కొంచెం ఆలోచనలు ఓవర్థింక్ అయిపోయి కొంచెం ఇబ్బంది కలిగిన మీరు కొంచెం తట్టుకోలేరు. దానికి సంబంధించి కొంచెం స్పిరిచువల్ గ్రోత్ పెంచుకోవడం, యోగా, ఇటువంటి అస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ తెలుసుకొని దానికి యోగ ముద్రలతో మీరు చేయగలిగితే మంచి ఫలితం వస్తుంది. ఈ పృథ్వీ ముద్రలో కూర్చొని మీరు ఈశ్వరాయ నమః అని మీరు ఆ ఈశ్వరుణ్ణి మననం చేసుకుంటూ శ్వాసను గమనించినట్లయితే మీకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయి. అలాగే లక్ష్మీదేవి పూజలు పెంచండి. లక్ష్మీ కటాక్షం కోసం అష్టలక్ష్మి టెంపుల్స్ దర్శించండి. అష్టలక్ష్మి స్తోత్రాలు వినండి. అలాగే ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి శక్తిపీఠాలలో మనకంటూ ఒక ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న మహాలక్ష్మి టెంపుల్ కొల్హాపూరే మహాలక్ష్మి. ఈ లక్ష్మిని సందర్శనం చేసుకున్నట్లయితే కొంత మీకు ఈ బాధలు కూడా తొలగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా గమనించగలరు.
ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఆలకించవలసినటువంటిది హంసనందిని రాగాన్ని విన్నట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఇంకా చాలా బాగుంటాయి. ఈమె ఏదో కొత్తగా చెప్తుంది రాగం పేరు, అది ఎలా అని మీరు ఢీలా పడకండి. మీరు ఈ యొక్క యూట్యూబ్లో హంసనందిని అని రాగం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి రాగం అని కొట్టగానే వస్తుంది. దాన్ని వింటూ ఈ పృథ్వీ ముద్రలో కూర్చొని మీరు శ్వాసను గమనించినట్లయితే మీ ఆరా, మీ దేహం అన్నీ క్లియర్ అయిపోయి మీకు అంతా ఫ్లెక్సిబుల్గా మారే అవకాశం ఉంది. గమనించగలరు. స్వస్తి.